ఐసీఐసీ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు మనము గణపతి హాస్య నవల ఇప్పటి వరకు 14 ప్రకరణాలు పూర్తి చేసుకొని 15వ ప్రకరణము వివరించుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే నాగన్న గణపతిని కనపడితే చంపేస్తాను అని అన్నారో అది తెలుసుకున్నటువంటి సింగమ్మ ఇక వెంటనే మహదేవ శాస్త్రి దగ్గరికి వెళ్లి తన కుమారుణ్ణి చూసుకొని ఇక పుల్లయ్య దగ్గరికి వచ్చి ఇక అతని ద్వారా తన వస్తువులన్నీ కూడా తీసుకొని బండి ఎక్కి తన ఊరు మళ్ళీ బయలుదేరింది. వానపల్లి వదిలిపెట్టి ఏనుగు మహాల్ వదిలిపెట్టేసి వానపల్లికి వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. గణపతి వానపల్లి పొలిమేర వద్ద ఎదురుగా వచ్చి బండి తోలించుకొని మహదేవ శాస్త్రి గారి ఇంటి కరిగి అనంటే వెళ్ళి సామాను దింపించి వారి పడమటింటి వెనుక పంచపాలిలో పెట్టించెను. అంటే పడమట వింట అంటే ఇంటి వెనక వాళ్ళున్న ఇంకొక పంచలాగా యేసుంటే ఆ ఇంట్లో పెట్టాడట. ఏది సింగమ్మ తీసుకొచ్చిన వస్తువులు. మహదేవ శాస్త్రి వెనుక పంచపాలి వారికి బసనిచ్చెను. సన్యాసి పెండ్లికి జుట్టు దగ్గర నుంచి ఎరువన్నట్లు గణపతి యొక్క సంసారమునకు వండుకొను కొండ దగ్గర నుండి అరువే. అరువే అంటే అప్పే. ఇక సన్యాసి పెండ్లికి ఏదైనా చేస్తే వాడికేమి ఉండదు గదా! ఇక జుట్టు దగ్గర నుంచి అన్నీ ఎవరైతే పెళ్లి చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు అన్నిటిని భరించాలి గదా! ఇక ఆ విధంగా అన్నిటిని కూడా తీసుకొని వచ్చి మహదేవ శాస్త్రి ఏర్పాటు వచ్చింది. అన్నీ అప్పులే. అన్నీ మహదేవ శాస్త్రి ఇవ్వవలసి వచ్చింది. వంటకు 2, 3 కుండలు దాకలు మూకుళ్ళు కొనుటకైన వారి దగ్గర డబ్బులు లేవు. ఇక కుండలు కొనటానికి గాని, మూకుళ్ళు కొనటానికి గాని వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. బండి కిరాయికి పుల్లయ్య ఇచ్చినందున వారు సామాను తెచ్చుకోగలిరి. మరి బండికి ఎలా డబ్బులిచ్చారు? అమ్మో! ఛార్జింగ్ కుండకు ఇక డబ్బుల దగ్గర కూడా లేవు వాళ్ళకి. కుండలు తెచ్చుకోవడానికి, మూకుళ్ళు తెచ్చుకోవడానికి గూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అవి కూడా మహాదేవ శాస్త్రియే ఇవ్వవలసిన పుల్లయ్య ఇస్తే బండికి ఇచ్చారు. బండి కిరాయి పుల్లయ్య ఇచ్చినందున వారి సామాను తెచ్చుకోగలిగిరి. మహదేవ శాస్త్రి వారి పేద స్థితి నెరింగి 2, 3 కుండలు తెప్పించి వారికిచ్చి మరునాడు ఉదయమున తనకు మిత్రులైన బ్రాహ్మణులకు కాపులను చేరబిలిచి ఇట్లనియె. ఇక వాళ్ళ పేదరికాన్ని తెలుసుకొని మహాదేవ శాస్త్రి ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణులను, కాపులను అందరిని పిలిచి వారితో ఇలాగా మన గణపతి గురించి ఇలాగ చెప్పాలని పిలిపించాడు వాళ్ళందరిని. ఈ గణపతి గారు మన గ్రామంలో బడి పెట్టదలుచుకొని ఉన్నారు. అలాగున పెట్టుమని నేనే బలవంత పెట్టినాను. అంటే ఈ గణపతి మన గ్రామంలో స్కూల్ పెట్టాలనుకుంటున్నాడు. అలా పెట్టమని నేనే చెప్పాను. మన గ్రామంలో బడి లేకపోవట చేత మన పిల్లలు చెడిపోవచున్నారు. ఈయన చాలా పేదవాడు. అందుచేత మన అందరము ముందుగా గణపతి గారికి కావలసిన ధాన్యం మియ్యవలెను. నా మటుకు నేను 2 కుంచాల ధాన్యం ఇచ్చెదను. మీరందరూ తలా ఒక కుంచెడు 2 కుంచములు ఇచ్చి పాపము పాప పాపమా పేద బ్రాహ్మణుని మన గ్రామంలో నిలుపండి. ఇక ఏం చెప్తున్నాడు? ఇక నేనైతే కుంచెడు బియ్యాన్నయితే ఇస్తాను. అంటే 2 కుంచాలంటే 2 మానికల బియ్యము నేనైతే ఇస్తాను. అలాగే మీరందరూ కూడా తలా ఒక కుంచెడు బియ్యము ఇవ్వండి. ఒక కుంచెడు, 2 కుంచాల్లో మీరందరూ గూడా ఈ బియ్యం గనక ఇస్తేనే అంటే ధాన్యం గనక ఇచ్చినట్లయితే పేద బ్రాహ్మణుడు మన గ్రామంలో ఉంటాడు. అలాగిచ్చినందువల్ల మనకి 2 విశేషాలున్నాయి అని చెప్తాడు. అవేంటో చూడండి. ముందుగా బ్రాహ్మణునకు సహాయం చేయుట వలన కలిగేడు పుణ్యం ఒకటి. మన పిల్లలకు విద్య వచ్చుట ఒకటి. మనకి పుణ్యం వస్తుంది. మన పిల్లలకు విద్య గూడా వస్తుంది. అందుచేత స్వలాభము ఆలోచించుకొని కానీ, పుణ్యము వచ్చునని కానీ మన మీమాంసము చేయవచ్చును. ఒకవేళ అతనికిస్తే మనకి పుణ్యమనేది వస్తుంది. బ్రాహ్మణ మీమాంసము చేయవచ్చును. మనం మీ సాయము చేయవచ్చు. మనం ఈ సహాయాన్ని చేయవచ్చు అని చెప్పాడు. బ్రాహ్మణునకిచ్చుట అనగా మనము ముందు జన్మనకు దాచుకొనుట అని ఉపదేశించు అచ్చట చేరిన వారందరూ కూడా యథాశక్తితో ధాన్యమిచ్చరి. ఒకవేళ మనం దానం ఇచ్చామనుకోండి, అది ముందు జన్మలో మనము కొంత పుణ్యాన్ని మూటగట్టుకున్నట్టే అని చెప్పినందువల్ల అక్కడికొచ్చిన వారందరూ కూడా ధాన్యం ఇచ్చటానికి అందరూ ఇచ్చేశారు. మహదేవ శాస్త్రి మాత్రం తన 2 కుంచముల ధాన్యం ఇయ్యలేదు.
కానీ మాట సాయము చేసి ఇప్పించినందుకు మనము సంతసించవలెను. ఎందుకంటే మహదేవ శాస్త్రి అయితే డబ్బులు ధాన్యాన్నయితే ఇవ్వలేదు. ఇస్తాను 2 కుంచాలు. కానీ మాట సాయంతో అందరి చేత ఇప్పించాడు గదా! సరే దానివల్ల మనం కొంత సంతోషపడాలి. మాతాపుత్రుల యొక్క భోజన ప్రమాణము వారి ఆకారమునకు, వయస్సునకు తగని తగుటచే 10 కుంచముల ధాన్యము దంపికోగా వచ్చిన బియ్యము 5 కుంచములు 10, 12 దినములలోనే అయిపోయెను. భోజనము నిమిత్తమే కాక వారికి కావలసిన సమస్త వస్తువులు కొనుటకు బియ్యమే ఉపయోగపడుచుండెను. అంటే పూర్వకాలంలో ఏంది వస్తు మార్పిడి పద్ధతి కదా! ఎవరి దగ్గర అయితే ధాన్యం ఉంటుందో, ఆ ధాన్యాన్ని పక్కవారికి ఇచ్చేసి, వారి దగ్గర ఉన్నటువంటి అవసరమైన వస్తువుని తీసుకోవటం. ఇది మన పూర్వకాలంలో వస్తు మార్పిడి. ఆ తర్వాతే మనకి అనా, బేడ, అర్ధన, దమిడి ఇవన్నీ పైసలు వచ్చాయి. ఆ తర్వాత మనకి రూపాయలు ఇవన్నీ ఇప్పుడొచ్చిన డబ్బు ఇలాగొచ్చింది. కాబట్టి అప్పట్లో ఏం జేసేవాళ్ళు, ధాన్యం వల్లే గదా ఇతర వస్తువులను తెచ్చుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఇచ్చిన కుంచాలన్నీ కూడా వాళ్ళన్నీ దంపుకొని తినడము, ఆ తర్వాత అన్ని మిగతా వస్తువులు తెచ్చుకోవటానికి కూడా అవే ఆధారమైనంది. అందువల్ల 10 రోజుల్లో 10, 12 రోజుల్లోనే అదయిపోయినాయి. భోజన నిమిత్తమే కాక వారికేవో సమస్త వస్తువులు కొనుటకే బియ్యమే ఉపయోగపడుచును. ఉప్పు, మిరపకాయ, చింతపండు మొదలగునవి అంటే అన్నియు బియ్యమిచ్చేయే కొనవలసి వచ్చెను. అందరూ బియ్యమే ఇచ్చారు గదా! అందువల్ల బియ్యంతోనే మిగతా వస్తువులన్నీ కొనుక్కోవలసి వచ్చింది. అదీ కాక చిరుతిండి తినుటలో గణపతియు, తల్లియు ఒకరికొకరు తీసిపోరు. ఇద్దరు పై తిండి తినటంలో చిరుతిళ్ళు అనంటే ఇప్పుడులాగా మన స్నాక్స్ అన్నమాట. ఇద్దరు తల్లి, కొడుకు ఇద్దరు ఒకళ్ళు మించినోళ్ళు ఒకళ్ళు. ఈత పండ్లు, రేగు పండ్లు, చెరుకు ముక్కలు, నేరేడు పండ్లు, మామిడి తాండ్ర, తాటి చాప, కొబ్బరి కురిడీలు మొదలగునవి ఏవి వీధిలోకి వచ్చినను తల్లి అరసోలెడు బియ్యము పోసి కొని తీసి వలయను. ఈ విధముగా సంసారము చేయుచుండుటచే వారికిచ్చిన ధాన్యం ఆగుట కష్టమయ్యెను. మరి ఇలాగ అన్ని ఇంటికి వాకిట్లోకి ఏదొస్తే అది కొనేయాల్సిందే. వీళ్ళు కొనుక్కొని తినాల్సిందే. అందువల్ల వీళ్ళకి ఇచ్చిన ధాన్యము ఇక ఎక్కడ మిగులుతుంది? అంతా అయిపోతూ వస్తుంది. ఏడాదిగా గ్రామవాసులు పుట్టెడు ధాన్యము చొప్పున నిచ్చుటకు నిర్ణయము చేసి, ముందుగా ఒక యోధము వారికి ఇప్పించి, తమ అరుగు మీదనే బడి పెట్టించెను. ఇక ఆ తర్వాత ఏడాది గ్రామంలో ఉన్నవారు పుట్టెడు ధాన్యాన్ని ఇస్తూ, ఇక నిర్ణయించుకొని వాళ్ళ అరుగు మీదలోనే బడి పెట్టడానికి నిర్ణయించారు. ఆ బడి ఏ విధంగా జరిగింది అనేది 16వ ప్రకరణము ఉంటుందమ్మా. చాలా హాస్యభరితంగా ఉంటుంది 16వ ప్రకరణము. అది మనము తర్వాత వీడియోలో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదములు.